హలో, అందరికీ వెల్కమ్. నా పేరు ప్రణీత్. మీరు చూస్తుంది ప్రణీత్ ట్రావెల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగున్నారు అని అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రావెల్ బ్లాగ్ చేయడానికి వచ్చాను. ఈరోజు మనం ఉన్నాం వైజాగ్ రైల్వే స్టేషన్లో. ఏంటి బ్లాగ్ స్టేషన్ లోపల నుంచి ఓపెన్ చేశాడు అనుకుంటున్నారా? అంటే సడన్గా అనుకున్నాం, అలా ఓపెన్ అయిపోయింది, ఏం చేయలేం. ఇంకా విశేషానికి వస్తే ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ డీటెయిల్స్ గురించి చెప్తాను. ఒక్క నిమిషం ఉంటే చెప్తా. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉన్నాం వైజాగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 మీద. మనం జర్నీ చేయబోయే ట్రైన్ డీటెయిల్స్ చూస్తే ఎదురుగా ఉంది చూడండి, 22807 వైజాగ్ తిరుపతి ట్రై వీక్లీ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనల్ని ఎండ్ టు ఎండ్ లీడ్ చేయబోయే లోకో గురించి చూసుకుంటే 30510 గజియాబాద్ షెడ్యూల్. ఆఫ్ లింక్ వచ్చింది గజియాబాద్. P7 వచ్చిందిగా ప్రాబ్లం లేదు. గజియాబాద్ మన ట్రైన్ కోసం చెప్తే ఇదిగోండి, సౌత్ సెంట్రల్ రే ట్రైన్ మెయింటెనెన్స్ సెంటర్ తిరుపతిలో జరుగుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి కరెక్ట్గా 11 నిమిషాలు మాత్రమే ఉంది. 11 నిమిషాలు మాత్రమే. ఈ ట్రైన్ విశేషాలు చెప్తే, ఈ ట్రైన్ ఏసీ డబల్ డెక్కర్ అండి, ఎండ్ టు ఎండ్. దీనికి 8 చైర్ కార్ కోచెస్ ఉంటాయండి. డబల్ డెక్కర్ సిట్టింగ్ 8 ఉంటాయండి. 70 సీట్లు ఉంటాయి. ఒక కోచ్కి 70 సీట్లు ఉంటాయండి. కిందన 70 కాదు, 120 సీట్లు ఉంటాయండి ఒక కోచ్కి. 120 అంటే పర్వాలేదు. మనం ఈరోజు జర్నీ చేయబోయే కోచ్ చూసుకుంటే C7 అండి. ఇదిగోండి, ఇది మన కోచ్. ఇదిగోండి మన సీటు C6. విండో సీటే పడింది, బట్ నాన్ ట్రాక్ సైడ్ వచ్చింది కాబట్టి పెద్ద యూజ్ ఏం లేదు. క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోకండి, ఫోన్ కొంచెం తేడా కొట్టేసింది. ఏదో బ్లాగ్ చేయాలి కదా అన్నట్టు చేస్తున్నాను తప్ప ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏదో చూద్దాం, ఏమైనా మంచివి స్కిప్స్ కానీ ఓటీలు కానీ ఏమైనా దొరికితే చూపిస్తా. ఏమీ లేదు, స్పసే. మిగతా విశేషాలు ట్రైన్ స్టార్ట్ అయ్యాక మాట్లాడుకుంటాము. ఇదిగోండి, ట్రైన్ ఇంటి లోపల ఎలా ఉంటుందండి. స్లైడా ఇంకా పుష్పులకు. ఇదిగోండి, ఇది మన సీట్, సింగిల్ సీట్. స్టెప్స్ దగ్గర ఆలు ఉంటాయి. ఇది అప్పర్ బెర్త్, అప్పర్ డెక్ అండి. ఇది అప్పర్ డెక్. ఇది మేము మాకు ఇచ్చిన ఇది. ఇది లోవర్ డెక్ అండి. ఇది ట్రైన్ ఇంటీరియర్ అండి. మిగతా విశేషాలు ట్రైన్ ఎక్కి మాట్లాడుకుంటాం స్టార్ట్ అయ్యాక. 6 minutes డిలేతో మన ట్రైన్ 22707 వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యింది. వావ్, ఇనిషియల్ ఎవరు రేటు పక్కన వైజాగ్ సాయినగర్ సిల్డి వెళ్ళిపోరా. టిపోక్ వల్సాడ్ లోకోతోనా? ఓకే, టిపోక్ వెళ్ళిపో బాబు. టిపోక్ కాదు, టిపోక్ పంపరే.
ఏ కొత్త వాళ్ళకి అక్కడ తోసేస్తారు, మూలకి వేసేస్తారు. వెళ్ళిపో. బాయ్ 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 విశాఖపట్నం బాయ్. వాళ్ళ పక్కన ఇంకొకడు ఉంటాడండి, చివరి ఒకడు ఉంటాడు, 18519. వాడు మన వెనకాలే వస్తాడు 10 నిమిషాలు లేట్. డింగ్ 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 డింగ్. స్టార్ట్ అయ్యింది బండి స్టార్ట్ అయ్యింది. ఈ ట్రైన్ స్టాప్స్ గురించి మాట్లాడితే వైజాగ్ స్టార్ట్ అయ్యి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ. అంటే నేను ఇక్కడ వరకు దిగేస్తాను కాబట్టి ఇంతవరకు చూసుకున్నాను. ఫర్దర్గా కూడా ఉన్నాయి స్టాప్స్. ఏంటి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట. అంటే మెయిన్ స్టాప్సే చెప్పాను. ఏమైనా చిన్న స్టాప్స్ మిస్ అయ్యి ఉంటే చెప్పండి. వావ్, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు కాబట్టి పర్లా. మనం 6 minutes డిలేతో డిపార్ట్ అయ్యాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మన ముందు ముగ్గురు, మన ముందేంటి కోనర్, వెనకాల 2, ముందు 3. ఆ వెనకాల 2 ఎవరు అనుకుంటున్నారు? 12703 ఫాల్కన్ ఎక్స్ప్రెస్, 19519 వైజాగ్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ మన వెనకాల. మన ముందే వచ్చి 11020 భువనేశ్వర్ ముంబై కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉంది. అది మన ముందే డిపార్ట్ అయ్యింది. మా ఇంకా అసలు హైలైట్ ఏంటంటే వైజాగ్ నుంచి బైపాస్ అయ్యే ట్రైన్స్ 2 ఉన్నాయండి మన దరిద్రం కొద్ది. అవి ఏంటనుకోండి, 18189 టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒకటి, 12245 హౌరా ఎస్ఎంవిటి దురంతో ఒకటి. నాకు తెలిసి హౌరా ఎస్ఎంవిటితో మనకు ఓటీ పడే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. అది ఎక్కడ పడతారు ఏంటి అనేది నేను చెప్పలేను, బట్ పడచ్చు అనే హోప్లో ఉంది. పడచ్చు. 18189, 18519. ఇదిగోండి, ఇది మన చీకట్లో ఏం చూస్తారే కానీ 18189, 18519 ఈ 2ని కన్సిడర్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. బట్ ఏంటంటే ఇది భీమవరం మీద వెళ్తుంది కాబట్టి కొంచెం అంటే ఓకేగా చేసుకోవచ్చు. మరీ హిట్ కాదు, మరీ ఫట్టు కాదు. ఇది ఎలక్ట్రిషియన్ నెంబర్ అండి ఈ ట్రైన్కి ఆన్ బోర్డు. చూద్దాం, ఏమైనా ఇంట్రెస్టింగ్గా దొరికితే తీస్తాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ హాల్ట్ దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చామండి. షెడ్యూల్డ్ టైం ఏమొచ్చి 11:23కి వచ్చి 11:25కి వెళ్ళాలి. బట్ మనం 11:30కి వచ్చాం. 7 minutes లేట్లో, ప్రెజెంట్ అయితే 7 minutes లేట్గా నడుస్తుందండి ట్రైను. పర్వాలేదు, ఈ ట్రైన్కి కూడా ఉన్నారు, ఆక్యుపెన్సీ ఉన్నారు. బట్ మెజారిటీ ఆక్యుపెన్సీ అంతా ఎల్టీటీకి, అలానే టాటా నగర్ ఎర్నాకుళంకే ఉన్నారు మ్యాక్సిమం ఆక్యుపెన్సీ. ఇది చాలా రేర్. దీనికి తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది వావ్. టెక్నికల్గా చూస్తే ఈస్ట్ కోస్ట్ డివిజన్లో ఇదే మన లాస్ట్ స్టాప్ అండి. లైటింగ్, కెమెరా కొంచెం అటు ఇటుగా ఉన్నది, ఏమనుకోకండి. దీనికి 8 కోచ్లు ఉంటాయి ఈ ట్రైన్కి. ఈ ట్రైన్ విశేషాల గురించి చెప్తే, క్లియరెన్స్ వచ్చి అనుకుంటా రాలేదు, ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ ట్రైన్ విశేషాల కోసం చెప్తే, ఈ ట్రైన్ December 31st, 2016లో స్టార్ట్ చేశారండి. ఇది వైజాగ్ తిరుపతి మధ్య రన్ అవుతుంది. క్లియరెన్స్ వచ్చినట్టుంది, స్టార్టర్ సిగ్నల్ పడిందండి. స్టార్టర్ సిగ్నల్ పడింది.
నాకు తెలిసి 10:30కి వచ్చాం, అదే 10:31కి వచ్చాం, 10:33కి స్టార్ట్ అయ్యామండి. 7 minutes డిలేతో ఉంది ప్రజెంట్ ట్రైన్ అయితే. ఇదిగోండి మనకు క్లియరెన్స్ ఇచ్చాడు. దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఇదే లాస్ట్ స్టాప్ అండి. ఇంకొక 5 నిమిషాల్లో మనం సౌత్ సెంట్రల్ రైల్వేలోకి ఎంట్రీ అవ్వబోతున్నాం. పెంచాడు స్పీడ్ పెంచాడండి బాబు. ఇదేంట్రా ఈ కాంపిటీషన్ మెయిన్లీ ఇంత ఫాస్ట్ పెంచుతున్నారు డిపార్చర్ స్పీడ్. వావ్. ఈ ట్రైన్ విశేషాల గురించి మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు, చాలా ఉన్నాయి, చెప్తాం. ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెప్తాం. ఈ ట్రైన్ కోసం చెప్పాలంటే ఇది December 31st, 2016 ఇనాగ్రేషన్ అయిందండి. వైజాగ్ తిరుపతి మధ్య డబల్ డెక్కర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని స్టాప్స్ విషయానికి వస్తే వైజాగ్లో స్టార్ట్ చేస్తే దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చీరాల, శ్రీకాళహస్తి, రేణిగుంట. ఇదండి మన ట్రైన్ ఒక స్టాప్స్ డీటెయిల్స్. ఇప్పుడంటే అసలైన రన్నం బండి ఎప్పుడైతే సౌత్ బాగా ఓపికలు ఎంటర్ అయితే అప్పుడు ఉంటారండి అసలైన ఆట. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఒక సైకోన కొడుకున్నాడు, దానికి తోడు వెనకాల ఒక ఇద్దరు తగిలి ఉన్నారు. ఆల్రెడీ ఒక ఇద్దరు ఉన్నారండి సైకోన కొడుకు. ఎవరెవరు? 12245 హౌరా ఎస్ఎంటీ దురంతో 12703 ద లెజెండ్ ఫాల్కన్ ఎక్స్ప్రెస్. హలో వెల్కమ్ టు, ఇది మన సెకండ్ హాల్ట్ అయిన అనకాపల్లి రైల్వే స్టేషన్. ఓకే, బాగుందమ్మా. హాకింగ్ బాగుంది, సౌండ్ బాగుంది, స్పీడ్ కూడా బాగుంది. అట్లా ఇంప్రెసివ్. వచ్చేసాము సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చేసాము. 11:39 వచ్చి 11:40 వెళ్ళాలి. బట్ 11:45 వచ్చాం. ఒక్కసారి మన బండి అనౌన్స్మెంట్ లాగాడు ముందుకు వచ్చిన మా బండి. అదే ఈ బండికి గట్టిగానే ఉన్నారు. పర్లేదు బాగానే ఉన్నారు. అయితే మన బండి ఎక్కుతారు, లేదంటే టాటా ఎన్నపల్లి బండి ఎక్కుతారు. ఓకే, 11:40 బయలుదేరాల్సిన మన ట్రైను 9 నిమిషాలు ఆలస్యంతో 11:49 కదులుతుంది అనకాపల్లి నుంచి. తర్వాత ఆగేది తునిలో కాబట్టి బాయ్ 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 అనకాపల్లి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే మా ముందు కార్నర్కు ఉంది, మా వెనకాల ఫాల్కన్ ఉంది, దాని వెనకాల టాటా నగర్ అన్నకుల ఉంది, దాని వెనకాల ఎస్ఎంబికి ఎవరం దూరంతో ఉంది. ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే కార్నర్కు వెళ్ళే డల్గా పరిగెడుతుంది. మమ్మల్ని ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా కొనుక్కో తెలియదు.
ఇద్దరు కొట్టాలి. ఇద్దరు ఎవరెవరు? ఫాల్కన్, డ్యూరాండ్. డ్యూరాండ్ వచ్చి హిమాచల్ నార్త్లో ఉంది. ఫాల్కన్ వచ్చి దువ్వాడ అవుటర్లో ఉంది. ఒక 2 గేమ్స్ అవుటర్లో ఉంది. కాకుండా జగ్గేవలో ఉంది. జగ్గే చూస్తే మాది డైరెక్ట్ తుని నెక్స్ట్ స్టాప్. వాళ్ళెవ్వరికి తునిలో స్టాప్ లేదు. ఫాల్కన్కి లేదు, ఎస్ఎంవిటీకి లేదు. కొడితే తునిలో కొట్టొచ్చేమో అని చిన్న ఆశ, మీరా ఆశ. చూద్దాం ఎక్కడ దొరుకుతామో ఏంటో. ఇదిగోండి 89 అనకాపల్లి వ్యూ వేరే లెవెల్. ఇప్పుడు మనం శారదా నది మీద చేస్తున్నామండి. సింగిల్ చూసి తీసేంత ఇంట్రెస్ట్ లేదు. 4 గంటల సపోర్ట్ ఇంకా వెనకాల మేము డోర్ తగులుతాయనే ఏమంటారు ఇంట్రెస్ట్ కొంచెం తీస్తాం. ఇంకోటి ఏంటంటే అనకాపల్లి టూని సెక్షన్, అలానే అన్నవరం స్కిప్, భీమవరం స్కిప్ ఏమైనా వస్తాయో ఆశ. ఏంటి ఇప్పుడు కోనార్క్ క్లియరెన్స్లో మేము వెళ్ళాలి. ప్రజెంట్ అంటే నర్సీపట్నం రోడ్ అవుటర్లో ఉన్నాం. ఒక 2 km అలా ఉంది. అవుటర్ ల్యాబ్ డీప్గా ఉంటుంది. అవుటర్లో ఆగింది అనలేదు కానీ వెళ్తుంది. డేకి వెళ్తుంది. అల్లదిగోండి బ్లింక్ అవుతుంది కదా. కొంప తీసి అదే కోనార్క్ ఏమో అని డౌట్ వేస్తుంది. అవ్వదు మ్యాక్సిమం అవ్వదు. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ మరి సూపర్ ఫాస్ట్. ఇంకోటి ఏంటంటే ఇద్దరికి సేమ్ స్టాప్సే ఉన్నాయి విజయవాడ వరకు. వాడికి మాకు తునిలో ఉంది, సామర్లకోటలో ఉంది, రాజమండ్రిలో ఉంది, తాడేపల్లిగూడెంలో ఉంది. సో వాడు ఏ ఛాన్స్ లేదు. ఈరోజు ట్రైన్ జామ్ ప్యాక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్ 8 hours దగ్గర 8 hours రీషెడ్యూల్ అయ్యింది. ఇప్పుడే టీసీ గారు వచ్చి మా టికెట్స్ అన్ని చెక్ చేశారు. టీసీ గారే చెప్తున్నారు ఏపీ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ అవ్వడం వల్ల అందరూ డబల్ డెక్కర్లో ఎక్కేశారు. అది కూడా కరెంట్ అవైలబిలిటీలో కొట్టుకొని మరి ఎక్కారు. కరెంట్ అవైలబిలిటీ లేని వాళ్ళు కూడా ఎక్కేశారు అని అంటున్నారు మరి టీసీ. ఆ ఏపీ రీషెడ్యూల్ అవ్వడం ఏంటో, ఈ ట్రైన్ ఫుల్ జామ్ ప్యాక్డ్ వెళ్ళడం ఏంటో నేను ఎక్కిన రోజే మళ్ళీ అది మీకు ఇంతకు చెప్పడం మర్చిపోయి. వైజాగ్ నుంచి విజయవాడ నాకు ఎంత పడింది అని అనుకుంటున్నారంటే 540 రూపీస్ పడిందండి. ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ 540 రూపీస్ పడిందండి టికెట్ రిజర్వేషన్. ప్లాట్ఫాము ఎటు వస్తారో కూడా తెలియదు. అటు వచ్చిందండి ప్లాట్ఫాము. లోపు స్కిప్ ఇచ్చినట్టున్నాడు. ప్లాట్ఫామ్ స్కిప్ ఇచ్చాడు. బట్ మెయిన్ లూప్ అనేది సెకండరీ కానీ ప్లాట్ఫామ్ స్కిప్ ఇచ్చాడు. స్కిప్పింగ్ నరసింహపట్నం రోడ్ రైల్వే స్టేషన్. ఏట్రా కంపనీస్ హైవే కింద రైల్వే స్టేషన్ కట్టేదేట్రా. దేకుకొని వెళ్తుంది. అయ్యో కోనార్కు కొంచెం త్వరగా పరిగెత్తు స్వామి. నువ్వు పరిగెత్తే మేము పరిగెట్టాలి బాబు. కోనార్కు కొంచెం త్వరగా పరిగెట్టు. నీ వల్ల ఆపాడు బ్రేకులు కొడుతున్నాడు రోయ్. ఓటీకి ఛాన్స్ లేదు. అమ్మ ఆపితో పెడు క్లియరెన్స్ లేక. ఏంట్రా బ్రేకులు పడుతున్నాయి.
బాబు వెనకాల ఇద్దరు ఉన్నారు మాకు రంగు బాబులు కొడతపడానికి ఇంకా అంటే పక్క క్లియరెన్స్ అదే రెడ్ సిగ్నల్ క్లియర్గా కనిపిస్తుంటే కూర్చుంటే బాధ నించుంటే బాధ ఈ ట్రైన్కి. వావ్ 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 లుకింగ్ లైక్ ఏ వావ్. ఏదో టైం పాస్కి ఒక బ్లాగు ఇది రిలీజ్ అవుతారో అవ్వరో ఏంటో కూడా తెలియదు. ఊరు పేరు తెలియని ఊరిలో ఆగిందిరో నా బండి, ఆ ఊరు పేరే నర్సీపట్నం రోడ్డు. ఈ నర్సీపట్నం రోడ్డు ఎంట్రన్స్ అంటే వా 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 12:20 నర్సీపట్నం రోడ్లో ఆగింది మన బండి. అమ్మా బాబు కోనర్కు నువ్వు కొంచెం తుని వెళ్తే మేము వెనకాల మేము వస్తాం. లేదు నీ వల్ల ఎవరని చెప్పి మేము కొట్టుకుని పోతాం. నీ క్లియరెన్స్ మేము వెళ్ళాలంటే మాకు తెల్లారైపోద్ది. వెల్కమ్ టు తుని. ఎంటర్ అవుతున్నాం హైవే. దాటేసినట్టున్నాం హైవే. ఇదే హైవే ఇది ఇదిగోదే అదే హైవే తుని హైవే. అదే చెన్నై కొలగడ హైవే అది. తుని రైల్వే స్టేషన్కి వచ్చేసాము. రైల్వే స్టేషన్ 12:25కి రావాల్సిన ట్రైన్ 12:45కి వచ్చిందండి. 20 minutes లేట్లో ఉంది ట్రైన్. 6 minutes లేట్ కాస్త 20 minutes లేట్ అయింది. అందుకని మా ముందు కోనార్క్ ఎక్స్ప్రెస్ వాడి బండ మేము లేట్. ఇక్కడ మన ట్రైన్కి ఉండే హాల్ 2 minutes మాత్రమే. తుని తర్వాత సామాన్లగూడ, రాజమండ్రి, రాజమండ్రి ఏలూరు, విజయవాడ, ఇదిగోండి 2 సార్లు తర్వాత మనం తుని నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆగేది సామాన్లగూడే. నైట్ టైము పెద్ద బ్లాగ్ చేసే అంత కంటెంట్ ఏం లేదు. అన్న చూపిస్తా ఏముందండి అన్నవరం స్టిప్ చూపిస్తాను. మాకు ఏమైనా ఓటీ పడితే చూపిస్తాను. నైట్ టైం అంతకంటే కంటెంట్ ఏముంది. నేను వచ్చింది అన్నవరం స్కిప్ గురించి. ఆ ఒక స్కిప్ చూపించి మమ్మల్ని ఎవరైనా కొడితే అది చూపిస్తాను. ఇంకా డైరెక్ట్గా ఆ 2 చూసేసి ఇంకా అంటే బ్లాగ్ చిన్నది ఏమనుకోకండి. అంటే సిచ్యువేషన్ డిమాండ్ అలా ఉంది. అంటే ఏపీ లేదు కదండి, దానివల్ల ఏమైందంటే జనాలు దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు ఎక్కువ. చీటికి మాటికి బయటికి రాలేకపోతున్నాం. అన్నవరం స్కిప్ ఒకటి చూపిస్తానండి. మనకి ఏమైనా ఓటీలు గట్ట ఏమైనా పడిందన్నా అది చూపిస్తా. ఓకేనా అండి.
ఎవరు ఎగరేసుకుని వెళ్తున్నా ఎవరు ఎల్ఎస్పి బండి చూడాలి. పిఠాపురం అవుటర్లో ఉన్నాము కాబట్టి మన ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే పిఠాపురం ఎంటర్ అవుతున్నాం. మన ముందున ఒక బండి ఉందిగా, మహాను బండి. దానివల్ల మనం ఇది పెళ్ళి నడక నడుస్తాం. పెళ్ళి నడకలు నడుస్తున్నాము. బాబు కార్నర్కు ఒకటి నువ్వైనా వెళ్ళు, ఇద్దరు మాకైనా సైడ్ ఇచ్చే. వెనకాల ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు అబ్బో ఎవరో కాదు, ద మోస్ట్ ఫేమస్ ట్రైన్ సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎదురొచ్చాడు కదా, వాడే మనకి ఎదురొచ్చింది, మరి ఇంకేవాడు వీళ్ళన్న మన వెనకాలే ఉన్నాడు. ఇదా ప్లాట్ఫామ్ స్కిప్ ఇచ్చాడు. ఆ ప్లాట్ఫామ్ అట్లా బాబు కోనార్కు జస్ట్ ఇప్పుడే డిపార్ట్ అయింది. అది నెంబర్ కూడా కనిపిస్తుంది క్లియర్గా, 11. ఓ అద్భుతం, మహా అద్భుతం. మా బండికి ఇక్కడ స్టాపు లేదు రోయ్, కానీ ఆగేలాగా ఉందిరా, ఆగుతుందిరా ఈ బండి ఇక్కడ ఆగుతుందిరా అనుకుంటున్నాను. హరి సామాన్ల కొట్టలో క్లియరెన్స్ అయితే కానీ మాకు ఇవ్వడు. మాకు ఈ దరిద్రం బాగోకపోతే ఫలక్నామా ఇక్కడే కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది సిగ్నల్ అయితే రెడ్డే ఉంది. ఆపాడా వెళ్తున్నాడా ఏంటి కథ? ఆపాడా ఏంటి కథ ఏంటి? ఆపలేదు, లాగించాడచ్. పడ్డాయి బ్రేకులు పడ్డాయి. చివరికి తీసుకొచ్చి ఆపేవరా. సూపర్ సర్టిఫైడ్ సూపర్. మాకు పెట్టాడు ఇక్కడ వెంట. పిఠాపురంలో ఆపాడు. అది ఫైనల్లీ మనం పిఠాపురం రైల్వే స్టేషన్లో ఉన్నాము. పిఠాపురం దేనికి ఫేమస్ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాం. చెప్పాల్సిన అవసరం లేదు. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఏంటి ఇది. లక్కీగా ఇలా రాసిందేమో, పిఠాపురంలో ఉండాలి కాసేపు ఇలాగా అని రాసిపెట్టిందేమో రాత. చెప్పాను కదా, నైట్ టైం జర్నీ బ్లాగులు అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు అని కాదు, నా ఫోనే కొంచెం అటు ఇటుగా ఏడుసిందిలే. సపోర్ట్ చేసే విధంగా సపోర్ట్ చేయట్లే సరిగ్గా. అది మీకు తెలిసిపోతుంది, బ్లడర్ చీకట్లో ఉంటే ఏం తెలియట్లే. ఫైనల్లీ పిఠాపురంలో ఉన్నాం. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు మనకు ఒకటి పడుతుంది, ఒకటి వచ్చి కొడతాడు. 99% కొడతాడు. వాడు కొట్టి సామాన్లు కూడా వెళ్ళి అప్పుడు మనం వెళ్తాం. ఆ ఎవడు వచ్చి కొడతాడు ఏంటి అనేది చూపిస్తా, తొందరగా చూపిస్తా. ఒక్క 5 నిమిషాలు
చూసుకున్నట్టయితే సిగ్నల్ గ్రీన్లో ఉంది. మన కింగ్ మ్యాన్ ఆఫ్ ద షో సెకండ్లో అరాచకం చూపించావు భయ్యా. నిజంగా 30 సెకండ్లు అరాచకం అంటే చూపించావు. సూపర్ రా. ఫైనల్లీ మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గమైన పిఠాపురం నుంచి బయలుదేరుతున్నాము. అది కూడా ఒక లెజెండరీ ట్రైన్ అయిన ఫాల్కన్ ఎక్స్ప్రెస్తో ఓటీ కొట్టించుకొని మరి బయలుదేరుతున్నాం. ఈ బండికి ఆ మాత్రం ఓటీ అంటే పర్లా యాక్సెప్టబులే. నేను ఈ బండి భయపడుతూ ఎక్కా. అంటే ఎలాగా ఏమైనా అయిపోద్దా, రన్ ఎలా ఉంటుంది, ఏంటి కథ, అది ఇది. నేను చూసుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ చైల్డ్ కార్ ఎండ్ టు ఎండ్. సో నాకు అక్కడ ఇంప్రెషన్ అనేది ఓకే అయిపోయింది. అంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్లో ఏదో తప్పదు, ఏ దిక్కు లేనివాడికి గౌరవ దిక్కు అన్నట్టు ఎక్కా. బండి ఎప్పుడైతే సౌత్ సెంట్రల్లో ఎంటర్ అయ్యిందో, అక్కడ నుంచి వన్స్ దాడిలో స్టార్ట్ చేశాడు. పిఠాపురం వరకు ఊచకోత, స్పీడ్ ఊచకోత. వెనకాల పాలకలు ఉన్నాడా, డిసబిలిటీ దూరంతో ఉండో సంబంధం లేదు. కోణాలు చేయక వీడైతాడు. వీడి వెనకాల వాళ్ళు వచ్చారు పిఠాపురం వరకు. కోనర్కు కొట్టమా అనేది సెకండరీ. ఎందుకంటే వాడికి మనకి ఈక్వల్గా ఉన్నాయి షాప్స్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. హంసవరంలో ఏమొచ్చి 1700 విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసాం. ఈ అన్నవరం స్కిప్ ముందు తక్కువ అంచనా వేశాను. నా అంచనాలన్నీ తిప్పి కొట్టేసింది రో బాబా, తిప్పి కొట్టేసింది రో. సామాన్ల కొండకు వెళ్ళి మాట్లాడుకుంటాం. అర్చనంటారండి ఏమంటారు తెలియదు, కానీ వ్యూ ఏమన్నా ఉండప్ప. ఈ వ్యూలో సైడ్లో వచ్చి మన ఎదురు కట్టమైనప్పుడు అంటే చాలా చెప్తాండి. కానీ అవన్నీ చెప్పేసారి క్లాస్మేట్ ఉంటాయి. కానీ ఇదిగోండి మాటల్లో సామాన్లు కూడా టెన్షన్ చేశాను. కాకినాడకి లైన్ ఉంది కట్ట ఉంది కాబట్టి ఇప్పుడు సామర్లకోట జంక్షన్ అయితే ఇక్కడికి మనం రావాల్సిన టైం ఏమొచ్చి 1:08 స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చి 1:10. కానీ మనం వచ్చింది 1:45 మనం వచ్చాము. అంటే దగ్గర 35 నిమిషాలు ఆలస్యంగా మనం ఈరోజు ఇప్పుడు సామర్లకోట మన ట్రైన్ రన్నింగ్ అయింది 35 నిమిషాలు.
వెళ్ళి దురంటో ఉంది, టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఉంది, వైజాగ్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఉంది, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది. మన ముందునే మంచి కోనార్క్ ఫలక్నామా ఉందండి. ఇది ప్రస్తుతానికి విశేషాలు. ఫర్దర్గా రాజమండ్రి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఎలాగో స్కిప్పులు ఓటీలు ఏమి ఉండవు అనుకుంటా మ్యాక్సిమం. రాజమండ్రి వెళ్ళి మాట్లాడుకున్నాం. చూసుకోండి, మనము రాజ మహేంద్రవరంలోకి ఎంటర్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి మనం ఎంటర్ అవుతున్నాము. మీకు అక్కడ ఒక టైల్ ల్యాంప్ కనిపిస్తుంది కదా, అది ఎవరిది అనుకుంటున్నారు? మనల్ని పిఠాపురంలో కొట్టాడు కదా వాడు. వీడున్నాడని సంగతి తెలిసే నేను ఇటు వచ్చాను, చూపిద్దామని. ఫాల్కన్ హౌరా సికింద్రాబాద్ ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఇద్దరిలో ఒక్కరు కదలాలి. బాబు ఫాల్కన్, పరిగెట్టి వచ్చి ఇక్కడ డ్రెస్ తీసుకున్నానన్నా. టింగ్ 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 బొడ్డు చూడండి. ఫల్కనామా ఎక్స్ప్రెస్ హౌరా సికింద్రాబాద్ ఫల్కనామా ఎక్స్ప్రెస్. దిగండి ద లెజెండరీ ట్రైన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఫల్కనామా ఎక్స్ప్రెస్. 1:48కి రావాల్సిన ట్రైను 2:25 వచ్చింది. దగ్గర 30 నిమిషాలు లేట్ బండి. పర్లేదు. వావ్ లుకింగ్ లైక్ వావ్. మన అరైవల్ దీని డిపార్చర్ ఒకేసారి జరుగుతుంది. సర్లే, వైజాగ్లో చూడలేకపోయినరా. సారీ ఏమనుకోకే. హౌరా సికింద్రాబాద్ గుంటూరు ఫలక్నామా. టాటా బాయ్ బాయ్. లెజెండరీ ట్రైన్ ఫాల్కన్ ఎక్స్ప్రెస్. ఈ వెనకాల అసలైనోడు వస్తున్నాడు, ఎవడంటే హౌరా ఎస్ఎంబిటి దురంటో. మమ్మల్ని ఎక్కడ కొడతాడు? మీకు తాడేపల్లిగూడెంలో కొడతాడు. వావ్ బాయ్ ఫలక్నామా. బాయ్ ఫలక్నామా. వస్తాము, వెనకాలే వస్తాము, మీ వెనకాలే వస్తాం. మా ఎరైవల్ దాని డిపార్చర్ ఒకేసారి పడింది వచ్చి. బాయ్ ఫలక్నామా. పర్లా, నేను స్లీపరే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా జనరల్ అంటే చచ్చిపోతాం బాబు. ఓడి బాబు, ఓరే అని జనరల్ స్లీపర్ రా. డౌటే నాకు. సర్లే, ఏదైతే ఉంది షార్ట్ వెళ్ళండి. బాయ్ ఫాల్కాన్. బాయ్. ఇదిగోండి రాజమండ్రి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం. మ్యాక్సిమం ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగచ్చు అనుకుంటున్నాను. 10 నిమిషాలు ఆగచ్చు అని. అంటే వెనకాల దురంటో ఉంది కదా, దానికని ఆగచ్చు అనుకుంటున్నా. 1:48కి వచ్చి 1:50కి వెళ్ళాల్సిన మన ట్రైను 2:35 వచ్చింది. ఎన్ని గంటలకి వెళ్తుంది అనేది చూడాలి. చూద్దాం. మన అదృష్టం. మ్యాక్సిమం ఓటీ పడుతుంది, 95% పడచ్చు ఓటీ. చూడాలి. అదిగోండి వెలుగుతుంది కదా, అదే మనం ఎప్పటి నుంచో వైజాగ్ నుంచి వెయిట్ చేస్తున్న ట్రైన్ ఇక్కడ ఓవర్టేక్ ఇక్కడ దొరికేసాం. ఫాల్కన్
కొట్టేస్తుంది అనుకున్నాను కానీ లేదు 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 అంత గట్టిగా కొట్టలేదు. ఎవరమ్మా లీడింగ్ లోకో? 37645 37645 సంట్రగచ్చి లోకో, ద మోస్ట్ ఫేమస్ ట్రైన్ 12245 హౌరా ఎస్ఎంబిటి దురంతో. జర్నీ మొత్తానికి 4 స్టాపులు, కేవలం 4 స్టాపులు మాత్రమే. కొడుతుంది ఓవర్టేక్ కొడుతుంది రోయ్, స్మూత్ ఓవర్టేక్ కొడుతుంది. మరి దంచేసినట్టు ఓవర్టేక్ కాదు. ఓకే పర్లా, నేను పెట్టిన డబ్బులకి వర్తే అనుకుంటున్నాను. వర్తే. అన్నవరం స్కిప్పు, పిఠాపురంలో మాకు ఓటి, రాజమండ్రిలో దీని దర్శనం ఒకటి జరిగిపోయింది, హంసవరంలో మేము చేసిన ఒకటి. చాలు 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 చాలు, ఈ మాత్రం చాలు. ఓకే, ఈ బండి స్లీపర్ కండిషను చాలే. హౌరా నుంచి వచ్చే బండికి నీట్నెస్ ఎక్స్పెక్ట్ చేయడం అంతే తప్పు, కానీ పర్లేదు. మరీ పడకనామా అంత పడిపోయి అంటే జనాలు కాదు, కానీ ఓకే స్లీపర్ బెర్త్ పెట్టుకుంటే ఓకే, మన సీట్ మనకు ఉంటుంది అనే నమ్మకం. అంటే మన సీట్లు మనకు ఉంటాయి. స్లీపర్ కోచ్లు బాగానే ఉంది, కానీ అంతేలే మన సీట్ మనకు ఉంటుంది, కానీ అటు ఇటు నడవడానికి అవ్వదు అనే నమ్మకం. దీనికి గట్టిగానే ఉన్నాయి రోయ్ స్లీపర్లు, 11 స్లీపర్లు ఉన్నాయి రోయ్. ఇది ఘాటి భోగి, అదే ఎస్ఎల్ఆర్డి కూడా ఓకేగా ఉంది. అవురా ఎస్ఎంబిటి బాయ్. ఫైనల్లీ నీ దర్శనం అయిపోయింది రోయ్. 2:30కి వచ్చాం, అదే 2:25కి వచ్చాం, 2:40 అవుతుంది. పావు గంట ఉంచాం, నాకు తెలిసి ఇంకొక 5 నిమిషాలు ఉంటాం. 2:45 కానీ 2:50 కానీ డిపార్చర్ అవుతాం మనం. ఫైనల్లీ 15 మినిట్స్ హాల్ట్ తర్వాత, అంటే 15-20 మినిట్స్ హాల్ట్ తర్వాత మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాము. రూట్ నెంబర్ 8 ఏదో ఇచ్చినట్టున్నాడు అండి, క్లారిటీగా లేదు. 8 అది 8 ఎస్ఆర్ 3 ఏంటది, అది S8 ఏదో రాశాడు మరి. ఫైనల్లీ 2:45కి స్టార్ట్ అయ్యాము రాజమండ్రి నుంచి. మనకు కావాల్సిన ఓటీలు, మనం చేయాల్సిన స్కిప్పులు, మనకు రావాల్సిన ఓటీలు, మనం ఇవ్వాల్సిన ఓటీలు ఇచ్చాం, చేయాల్సిన స్కిప్పులు ఇచ్చేసాం, అన్నీ అయిపోయింది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా చూపించడానికి ఏమీ లేదు అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి నేను విన్నంత వరకు అయితే ఇదిగోండి మన ఫేవరెట్ ట్రైన్ 3048 ఏపీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అవుతుందండి. న్యూఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్. అదే ఇంకా బ్లాగ్ చూపించడం కంటే ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా విజయవాడలో కలుస్తాను. ఓకేనా అండి? తెలియదు కానీ
నెంబర్ 1లో ఎవరబ్బా? ఎవరు విజయవాడ నాకిని త్రీ సిస్టర్స్లో ఒక సిస్టర్ అక్కడ ఉండొచ్చు. ఫైనల్లీ మన జర్నీ ఇక్కడితో ఎండ్ అయ్యింది. 4:50కి వచ్చి 5కి డిపార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 5:30కి వచ్చింది. 5:40కి డిపార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పర్వాలేదు, అనుకున్నంత ఏమంటారు వేస్ట్ ట్రైన్ అయితే కాదు. బాగానే ఉంది, బండి అయితే బాగానే ఉంది. ఆక్యుపెన్సీ గట్టిగా ఫుల్ అయ్యింది. 90% విజయవాడలో దిగుబడి అయిపోయింది. 90 ఫర్దర్గా ఏమన్నా ఒక్కొక్కరు చెప్పాలంటే ట్రైన్ స్లాట్ బాగుంది. దీనికి వచ్చిన ప్రిఫరెన్స్ ప్రయారిటీ విషయం అంటే అది చెప్పుకోలేనంత కాదు, కానీ పర్లా ఉన్న దాంట్లో కొట్టిన దాంట్లో బాగా కొట్టేది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నా జోలికి ఎవరు రాడు, నేను ఎవరి జోలికి వెళ్ళను, నాకు ఎటు వచ్చింది బాధ అన్నట్టే కొట్టేది. నా పని ఏదో నేను చేసుకుని వెళ్ళిపోతాను. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారంటే వెళ్ళిపోండి అని కొత్తగా వెళ్ళాడు తప్ప ఎప్పటికీ వెళ్ళిపోయాను. బండి అయితే ఓకే స్లాట్ బాగుంటుంది, కానీ బండి ఇది బాగాలేదు. కోచ్ కంపోజిషన్ మారిస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. దీనికి మీరేమంటారో చెప్పండి. దీనికి కోచ్ స్లీపర్ అదే ప్రజెంట్ అంటే సిట్టింగ్తో నడుస్తుంది. ఇది స్లీపర్గా మార్చి ఏమైనా వెళ్తే ఏమైనా బాగుంటుందా అని నా ఒపీనియన్. సరే, బ్లాగ్ ఇంతవరకు చూశారు కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫీడ్బ్యాక్ చెప్పండి, నేను తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. దిస్ ఈస్ ప్రణీత్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. ఇంకొక మాట, దిగగానే పక్క ప్లాట్ఫామ్లోకి ప్యాసింజర్ ఉంది. విజయవాడ, గుంటూరు, మాచర్ల, నడిపిడి. ప్రాబ్లీ గుంటూరుకి వెళ్తుంది అనుకుంటున్నాను. 25032 విజయవాడ బేస్ లోకి P4 అండి.